అంటే హైడ్రా తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ బెటర్, మంచిది. కానీ వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అసలు ఎందుకు ముందుకు పోతున్నట్టు, దీన్ని పర్యవేక్షించాల్సిన వాళ్ళందరూ ఎక్కడ పోయినట్టు, మరి దీని విషయంలో ఈ దూకుడికి అడ్డుకట్ట వేసేది ఎవరు? ఇన్ని ప్రూఫ్స్ చూసినా కూడా వాళ్ళుగా ఒంటెద్దు పోకడుగానే పోతుండ్రు. సో ఎట్లా సార్ అంటే ఒకరికొక న్యాయం అయితే జరుగుతుంది. సో పెద్దోళ్ళని కంప్లీట్గా వదిలేస్తారు. ఆ విషయం మీరు ప్రూఫ్లతోటి మీరు కూడా చూపిస్తున్నారు. సో పేదోడి మీదనే పడుతుంది, మరి వాళ్ళని అయితే ఆగం చేస్తుంది. మరి ఈ విషయంలో అడ్డుకట్ట వేసేది ఎప్పుడు, ఎవరు ముందుకు రావాలంటారు? ఎట్లా ఈ పరిస్థితికి చెక్ పెట్టేది ఎట్లా? ఇలా పేదోన్ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే, పేదోన్ని కూలగొట్టుకుంటే పైసలు రావు, పేదోన్ని కూలగొట్టకుంటే పైసలు రావు, గొప్పోని కూలగొట్టకుంటే పైసలు వస్తాయి, కూలగొట్టకుంటే ఆపితే పైసలు వస్తాయి. మరి గొప్పోని ఉత్తగా పైసలు ఇవ్వడు, మనం భయపెట్టియాలంటే ఏం చేయాలి? చిన్నోన్ని కూలగొట్టాలి. చిన్నోళ్ళు కూడా నీ సంగతి ఏంద్రా అంటారు, వాళ్ళ నోటీసులు పోతాయి, నీ సంగతి ఏంద్రా అంటారు. నీ సంగతి ప్రెస్టేజ్, నువ్వు ప్రేమావతి, వెస్టర్న్, నువ్వు టీఎస్ఐసి భూములు. సార్ ఆల్రెడీ 500 కోట్లు ఇచ్చిన కదా సార్, నేను మీడియేటర్ కూడా 50 కోట్లు ఇచ్చిన కదా సార్. వాట్ అబౌట్ యూ మిస్టర్ వాసవి కొమ్మచ్చారు, సాయంత్రం వచ్చి కలుస్తా సార్. వెళ్ళా, నీదేమైంది? వెళ్ళా 100 గదాలే కదా, వాడు ఇచ్చేదా కూలగొట్టేసి. అట్లా సామాన్య నీళ్ళు కూలగొట్టేది ఏంటంటే పెద్దోని భయపెట్టేయనికి, వాసవిని భయపెట్టేయనికి, ప్రెస్టేజోని భయపెట్టేయనికి, ఆనంద్ కన్వెన్షన్ని భయపెట్టేయనికి. వాళ్ళు కూలగొట్టరు, వాళ్ళని భయపెట్టిస్తారు, వాళ్ళు తీసుకుంటారు. సో పెద్దోళ్ళని కొంత భయపట్టించి వాళ్ళ దగ్గర నుంచి మూటలు ఎన్నికి పోతున్నాయి అనేది మీరు. అరే దమ్ముంటే గవర్నమెంట్కి సవాల్ ఇస్తున్నా, నీకు దమ్ముంటే నిజంగా హైడ్రా నిజాయితీగా పనిచేస్తా, ప్రెస్టేజ్ గులగొట్టు, వాసవి గులగొట్టు, ఓపెన్ చేయాలి. నీకు దమ్ముంటే చెప్తున్నా కదా, మీకు దమ్ముంటే హైడ్రా నిజంగా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే గులగొట్టు. మిస్టర్ రంగనాథ్, నీళ్ళు గులగొట్టుకో. నీళ్ళు బఫర్ జోన్లో ఉన్నదని చెప్పుకునే దమ్ము లేనోనివి. మీరు ఈ అలిగేషన్ పెట్టిన తర్వాత, ఈ ఆరోపణ పెట్టిన తర్వాత కూడా ఎప్పుడు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాది బఫర్ జోన్లో లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? తలాతోక లేని స్టోరీ, ఒక తలాతోక కథ అల్లుకున్నాడు, ఒక కథ చెప్పుకుంటాడు. మీ పేరు ప్రస్తావించకుండానే ప్రెస్ మీట్ క్లోజ్ చేసి కదా. ఇగో ఓపెన్గా అందరికీ తెలుసు, నేను ఏది కూడా ఆయన మ్యాప్ సంపాదించడానికే ఏదో మ్యాప్ పట్టుకొని తిరుగుతున్నాను. కృష్ణకార్ పార్క్ ఉండే అని అంటాడు. నేను చేయబట్టి కొన్ని రూల్సే మార్చుకున్నారు. నువ్వు కూలగొడతానగా సెక్రటరియట్ కూలగొట్టానని నేను స్టిక్కర్ వేసినాక ప్రభుత్వ కార్యాలయం మేము కూలగొట్టాం అర్థమైంది. అట్లా మెల్లమెల్ల ఒక్కొక్కటి మినాయించుకుంటారు. కృష్ణకాంత్ పార్క్ బాధాప్త చెరువులనే కట్టిండ్రు, యూసుఫ్ కూడా పెద్ద చెరువు, అది ముట్టుకోలేదు. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి ఎట్లా అనుకూలంగా అట్లా చట్టాన్ని చుట్టాలక మార్చుకొని వాళ్ళు హైడ్రా అనేది ఒక బెదిరిచ్చే సంస్థ, భయపెట్టించే సంస్థ. దాని వెనుక రేవంత్ యనుమల కుటుంబం మొత్తం దాని వెనుకున్నది. మరి ఎందుకు సార్ ఇట్లా పేదోళ్ళ ఉసురు పోసుకుంటారు, వాళ్ళ ఇల్లు నాశనం చేస్తారు, వాళ్ళని రోడ్డు మీద వేస్తుండ్రు? సో వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఎవరు ఆదుకుంటారు? ఇప్పుడు మేధావి వర్గం బయటికి రాకపోయే, ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నా వీళ్ళ మీద దున్నపోతు మీద వర్షం కురిసినట్టు కూడా అయితలేదు. సో మరి ఎట్లా వీళ్ళ విషయంలో ఎవరు ముందుకు వస్తే? మీరు ఇప్పుడు హైడ్రా కమిషనర్ని కలవడానికి పోయిర్రు, అక్కడ కాలేదు అంటే మీకు అపాయింట్మెంట్ దొరకలేదు, కోర్టుకి వెళ్తా అంటారు, కోర్టులో గెలిచే ఛాన్సెస్ ఉంటాయా? కొన్ని ఇప్పుడు ఏమున్నా ఒక వాస్తవం అనేది జనానికి తెలవాలన్నా వద్దా? ఇవాళ రేవంత్ రెడ్డి ఒక దిగిపోతే ఒక రావణాసురు పోయినట్టు, ఒక రాక్షసుడు పోయినట్టు ఫీల్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు ఆ జనం. నిన్న హైడ్రాకాడ కూలగొడుతుండే వాడు వీడే గాడు. నేను ఇటువంటి మాట ఒక నెల రోజుల పాటకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల భాస్కరరావు గారి మీద కూడా గారు అన్న నేను. ఇప్పుడు కూడా నాకు అప్పుడప్పుడు ఆయన చూస్తే లేచి దండం పెట్టబుద్ధి అవుతుంది. ఆయన కూడా జనం దగ్గర వ్యతిరేకత తెచ్చుకోలే. ఎన్టీ రామారావును దింపిండు అనే పేరు వచ్చింది, కానీ జనానికి వెన్నుపోటు పొడిచిందన్న మాట చంద్రబాబు నాయుడుకి వచ్చిన నాదెండ్ల భాస్కర్కు రాలే. నెల రోజులు చేసిన ముఖ్యమంత్రి అంటే పేరు. అరే నువ్వు సంవత్సరం నరలే ఈరోజు, అర్థమైందా? రేపు నువ్వు వస్తే జయంతి వర్ధంతి కూడా చేస్తారో లేదో తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు ఒప్పుకుంటారో లేదో. ఆ స్థాయికి నీ స్టేచరు దిగజారిపోయింది. నీ మంత్రులు యాంటీ, నీకు నీ ఎమ్మెల్యే అంటున్నారు. పబ్లిక్ కంప్లీట్ గా క్వైట్ వ్యతిరేకత, పబ్లిక్ నుంచి వ్యతిరేకత కాదు, అసహించుకుంటారు. వ్యతిరేకతకు అసహించుకు బాగా తేడా, చాలా తేడా ఉంది. సో అసహించుకుంటారు. సో వ్యతిరేకత అంటున్నారు.